మనం సారీ. మనం జాబ్‌కి అప్లై చేసుకోవాలంటే మనకి 4 మాడ్యూల్స్ అనేవి ఇంపార్టెంట్. ఒకటి ఎస్‌సీఓ, 2 ఎస్ఎంఓ, 3 ఎస్ఎంఎం, 4 గూగుల్ యాడ్స్. ఇవి 4 మనం చేయగలిగితే మనకి జాబ్స్‌కి ఎలిజిబుల్. బట్ గూగుల్ యాడ్స్ చేసినా చేయకపోయినా ఫేస్‌బుక్ యాడ్స్ వరకు ప్రాపర్‌గా ఉండాలనమాట. లైక్ గూగుల్ యాడ్స్ మీరు చేయగలిగిన అన్ని కంపెనీస్‌కి రిక్వైర్మెంట్ ఉండదు. బేసిక్‌గా ఈ ఫేస్‌బుక్ యాడ్స్ వరకు ఉంటది. కాబట్టి ఇంతవరకు మీరు పర్ఫెక్ట్‌గా అది జస్ట్ ప్రాక్టీస్ చేసుకున్న దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే సరిపోతది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇది బేసిక్ అనమాట. ప్రతి బిజినెస్ ఓనర్‌కి ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది అవసరం. ఎవరైతే వెబ్‌సైట్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉంటది. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే సెర్చ్ ఇంజిన్‌లో మన వెబ్‌సైట్ కనపడేలా చేసే టెక్నిక్స్‌ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. ఈ ఆప్టిమైజేషన్ అనేది ఇలా చేయాలి అనేదని ఎవరు డిసైడ్ చేస్తారంటే సెర్చ్ ఇంజిన్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఎవరు సెర్చ్ ఇంజిన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళు వాళ్ళ రూల్స్‌ని బేస్ చేసుకొని కొన్ని రూల్స్ అయితే మనకిస్తారు. మనం వాళ్ళ రూల్స్ ప్రకారం మనం వర్క్ చేస్తే మన వెబ్‌సైట్ సెర్చ్ ఇంజిన్‌లో కనిపిస్తది. కంప్లీట్‌గా ఈ సెర్చ్ ఇంజిన్ అనేది మనకి అల్గారిథం మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఇక్కడ మనకు ఒక వెబ్‌సైట్ డిజైన్ చేయాలంటే మనకి కోడింగ్ అనేది అవసరం. ఇది మామూలుగా వర్డ్ ప్రెస్ సైట్. బట్ దీనికి ఆల్రెడీ ప్రీ బిల్డ్ సాఫ్ట్‌వేర్ తీసుకొని మనం డిజైన్ చేసుకున్నాం. కానీ దాన్ని ఎలా క్రియేట్ చేస్తారంటే దానికి కోడింగ్ అనేది అవసరం. ఆ కోడింగ్ తోటి ఒక వెబ్‌సైట్‌ని డిజైన్ చేస్తాం. జస్ట్ ఇది నార్మల్ కోడింగ్. కానీ ఈ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఏదైతే ఉందో దీన్ని మనం వర్క్ చేయాలి అంటే దీనికి అల్గారిథమ్స్ అనేవి అవసరం అవుతాయి. ఇప్పుడు ఒక పేజీలోకి వెళ్ళామనుకోండి, నెక్స్ట్ పేజీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నెక్స్ట్ పేజీ వస్తది. నెక్స్ట్ పేజీ రావడానికి మనం ఏం చేస్తామంటే బ్యాక్ ఎండ్‌లో కోడ్ రాస్తాము. ఆ కోడ్‌ని మనం సర్వర్‌లో స్టోర్ చేస్తాం. మనం రిక్వెస్ట్ ఇవ్వగానే ఇక్కడ క్లిక్ చేయగానే రిక్వెస్ట్ సర్వర్‌కెళ్తది. సర్వర్‌లో ఉన్న ఈ పేజ్‌కి సంబంధించిన కోడ్, కంటెంట్ మొత్తం ఇక్కడ డిస్‌ప్లే అవుతది. ఇది ఒక చిన్న ప్రాసెస్ ఇక్కడ వెబ్‌సైట్‌కి. బట్ ఇక్కడ గూగుల్‌కొచ్చేసరికి అలా ఉండదు. ఇదొక డిఫికల్ట్ ప్రాసెస్. దీనికి నార్మల్ కోడింగ్స్ ఉండవు. అల్గారిథమ్స్ ఉంటాయి. ఇది ఈ అల్గారిథమ్స్ ఏంటంటే కండిషన్స్ బేస్ మీద ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఇట్లా క్లిక్ చేసినప్పుడు ఏం వర్క్ చేయాలి? ఇప్పుడు మన ఈ రిక్వెస్ట్ ఇచ్చాము. ఇది ఒక కీవర్డ్. బట్ ఈ రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు ఈ రిక్వెస్ట్‌కి ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కండిషన్స్ బేస్ చేసుకొని ఇఫ్ ఎల్స్ వేరు వెన్ ఇట్లాంటి కండిషన్స్ అన్నీ యూజ్ చేసుకొని మన అల్గారిథమ్స్ అనేవి డిజైన్ చేస్తారు. అది కొంచెం టిపికల్ ప్రాసెస్. అట్లా డిజైన్ చేసి ఈ సెర్చ్ ఇంజిన్ని యాక్టివ్ చేస్తారు. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ ఇక్కడ ఇవ్వగానే ఇక్కడి నుంచి రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది. సర్వర్కి వెళ్ళినప్పుడు సర్వర్లో మన డేటా అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. మన డేటా స్టోర్ అయినప్పుడు అక్కడ సెర్చ్ చేసి కరెక్ట్‌గా ఈ నేమ్‌కి రిలేటెడ్ డేటా స్టోర్ అయిన డేటాను తీసుకొచ్చి ఇక్కడ ఇస్తదనమాట. ఇక్కడ మనం ఇంకొక లెటర్ వేరేది యాడ్ చేసామనుకోండి ఇట్లా మళ్ళీ వేరే రిజల్ట్ వచ్చేస్తది. ఇది కూడా అడుగుతున్నాడు. ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ ఇది సెర్చ్ చేయాలా అని అడుగుతున్నారు. అలాగే ఇక్కడొచ్చేసి ఇంకొక వేరే వాళ్ళది కూడా ఉందనమాట. శ్రీష డిజిటల్స్ అని. అంటే ఇప్పుడు మనం సెర్చ్ చేసాం కాబట్టి మనకిలా చూపిస్తుంది. ఇక్కడ ఇంకొక కంపెనీ వాళ్ళున్నాయి. ఇట్లా మనం ఒక లెటర్, 2 లెటర్లు చేంజ్ చేస్తే వేరే డేటా అనేది కంప్లీట్‌గా మారిపోతది. ఇది ఎలా వస్తుంది? ఎలా అర్థం చేసుకుంటుంది అంటే ఇదంతా అల్గారిథం బేస్ మీద ఉంటదనమాట.
మీకు ఇక అల్గారిథమ్స్ గురించి అంటే నార్మల్‌గా అల్గారిథమ్స్ ఎలా వర్క్ చేస్తాయి ఏమన్నా ఐడియా ఉందా అండి? ప్రీవియస్ యాహ్! ఐడియా ఉందండి. బీటెక్‌లో ఉండే ఆహా! యెస్. ప్రాసెస్ ఇది. హైరార్కీ మోడల్. ఇంకా యాహ్! అయితే యాహ్! స్వాతికి అడగండి. అంతే మనకైతే ఇక్కడ అల్గారిథమ్స్ ఎలా ఉంటాయి, ఎలా అనేది మనకవసరం లేదు. మనకి అల్గారిథమ్ అప్‌డేట్స్ మాత్రం అర్థం చేసుకుంటే సరిపోయిద్ది మనకి. ఇక్కడ ఓకే. ఏమేం అల్గారిథమ్స్ వస్తాయి, ఆ అల్గారిథమ్ అప్‌డేట్ చేంజెస్ అనేది తెలుసుకుంటే సరిపోయిద్ది మనకి. ఇంక అంతకు మించి దీని అల్గారిథమ్స్‌తోటి అస్సలు సంబంధం లేదు. మన ఇంటర్వ్యూలో ఒకే క్వెషన్ అడుగుతారు. రీసెంట్ అల్గారిథమ్ అప్‌డేట్స్ ఏంటి? మీరు రీసెంట్‌గా చూసిన అప్‌డేట్స్ ఏంటి అని అడుగుతారు. ఈ క్వెషన్ అంటే మాక్సిమం ఈ క్వెషన్ చాలా రేర్‌గా అడుగుతారు. బట్ ఆహ్, దీని గురించి ఒక ఐడియా ఉండాలి. ఈ సైట్స్ ఇవన్నీ గూడా నేను నెక్స్ట్ మనం క్లాస్ స్టార్ట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఈ అల్గారిథమ్ ఏమవుతుందంటే, మన డేటాని తీసుకొచ్చి మనకి ఫ్రంట్ ఎండ్‌లో డిస్‌ప్లే చేస్తది. ఈ ఫ్రంట్ ఎండ్‌లో డిస్‌ప్లే చేసినప్పుడు, మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని మనం సెర్చ్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక ఎండ్ యూజర్ వచ్చి, ఆయనొక డేటా గురించి సెర్చ్ చేస్తున్నాడు. అది ఏదైనా అవ్వచ్చు. లైక్ సర్వీసెస్ గానీ, ట్రైనింగ్స్ గానీ, లేకపోతే ప్రొడక్ట్స్ గానీ, ఏదో ఒకటి సెర్చ్ చేస్తున్నాడు. సెర్చ్ చేసినప్పుడు దానికి యాక్యురేట్ రిజల్ట్ ఇవ్వాలి. ఇట్లా మనం ఒక కీవర్డ్ ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్‌గా ఉన్న యాక్యురేట్ రిజల్ట్ అనేవి ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. అప్పుడే ఎండ్ యూజర్ ఈ సెర్చ్ ఇంజిన్‌ని యూజ్ చేస్తారు. లేకపోతే యూజ్ చేయరు. ఇట్లా గూగుల్ వాళ్ళు ఎప్పుడు ఎండ్ యూజర్‌కి హై ప్రయారిటీ ఇవ్వడం వల్ల గూగుల్‌ని ఎక్కువగా యూజ్ చేస్తా ఉన్నారు. మనం కూడా దీన్ని యూజ్ చేసుకొని ఇలా హై ప్రయారిటీతో కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్‌లో మనకి కంటెంట్ అనేది కింగ్. కంటెంట్ ప్రాపర్‌గా డిజైన్ చేసుకున్నప్పుడే మన అవుట్‌పుట్ కూడా ప్రాపర్‌గా వస్తది. ఇప్పుడు మనకేంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉంది. తర్వాత ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వచ్చింది. ఈ ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏఐ రిలేటెడ్. మనకి ఏఐలో మనము డేటా ఇస్తే దానికి తగ్గ సెర్చెస్ అని ఇక్కడ చూపిస్తుందనమాట. ఇక్కడ కూడా మనకి రిజల్ట్ అనేది చూపించింది. అట్లనే ఇక్కడేంటంటే మనం క్వెషన్ అడిగితే ఆన్సర్ ఇచ్చేస్తుంది. లైక్ సెర్చ్‌తో పాటు. ఇట్లా మనకు వెబ్‌సైట్‌లో ఎలా రావాలి అంటే స్కీమాస్‌ని యూజ్ చేస్తాం. ఆ స్కీమాస్ ఎలా యూజ్ చేయాలి అది వెబ్‌సైట్ డిజైనింగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం యూజ్ చేసే వర్డ్స్ కీవర్డ్స్ అంటాము. ఈ కీవర్డ్స్ వచ్చి మనకి షార్ట్ టెయిల్ కీవర్డ్స్ అండ్ లాంగ్ టెయిల్ కీవర్డ్స్ అని 2 టైప్స్ ఉంటాయి. షార్ట్ టెయిల్ కీవర్డ్స్ అంటే 1 ఆర్ 2 వర్డ్స్ ఉన్నవి షార్ట్ టెయిల్ కీవర్డ్స్. మోర్ దెన్ 2 వర్డ్స్ ఉంటే అది లాంగ్ టెయిల్ కీవర్డ్. మన బిజినెస్‌కి ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేసుకోవాలి? ఏ కీవర్డ్స్ యూజ్ చేసుకుంటే మనకి ప్రాపర్ అవుట్‌పుట్ వస్తుంది? ఇవన్నీ గూడా మనము టూల్స్‌లో ఎనాలిసిస్ చేసుకొని తీసుకుంటాం. ఇక్కడ మనకేంటంటే ఎనాలిసిస్ అండ్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయకముందు, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకముందు ఫస్ట్ చేయాల్సిన ఏంటంటే రీసెర్చ్. అసలు ఏంటిది? ఎలా ఉంది అని. తర్వాత దాని గురించి అనాలిసిస్. ఇవి 2 అయిన తర్వాత అప్పుడు మనం కంటెంట్ క్రియేషన్ చేస్తాం. తర్వాత వర్క్ స్టార్ట్ చేసుకుంటాం. మనకి ఇక్కడ వెబ్‌సైట్ డిజైనింగ్‌తో పని లేదు కానీ, వెబ్‌సైట్ కంటెంట్ అప్డేషన్ తోటే వర్క్. నెక్స్ట్ అల్గారిథమ్స్ తోటి మనకి అవసరం లేదు కానీ, అల్గారిథమ్‌లో ఏమేమి అప్డేట్స్ వస్తున్నాయో చూసుకుంటాం. లైక్ కంటెంట్ ప్రాంప్ట్ రైటింగ్ ఎలా రాయాలి? లైక్ హ్యూమనైజ్డ్‌గా ఉంటే చాలా హై వాల్యూ ఉంటదనమాట. అలా ఎలా రాసుకోవాలి? ఇది మనకి కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో ఇక్కడ వచ్చే ఈ లేఅవుట్‌ని ఎస్ఈఆర్‌పి అంటారు. ఎస్ఈఆర్‌పి అంటే సెర్చ్ ఇంజిన్ పేజ్ రిజల్ట్. దీన్ని సెర్చ్ ఇంజిన్ లేఅవుట్ అంటారు. ఇక్కడ వచ్చే రిజల్ట్స్‌ని ఇక్కడ ఈ నంబరింగ్ వచ్చింది కదా! ఇవంతా కూడా సెర్చ్ ఇంజిన్ పేజ్ రిజల్ట్. మనం
అల్టిమేట్‌గా వర్క్ చేసేది ఈ రిజల్ట్ కోసమే. ఈ రిజల్ట్ రావాలంటే గూగుల్ వాళ్ళ కండిషన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. అలాగే మన వెబ్‌సైట్ ప్రాపర్‌గా ఉండాలి. కంటెంట్ ప్రాపర్‌గా ఉండాలి. ఆఫ్ పేజీ ప్రాపర్‌గా ఉండాలి. ఆన్ పేజీ ప్రాపర్‌గా ఉండాలి. టెక్నికల్ ఎస్‌ఈఓ ప్రాపర్‌గా ఉండాలి. ఇవన్నీ కూడా మనమే చేస్తాం. ఇక్కడికి రావాలంటే ఇక్కడ మనం ఎస్‌ఈఓ చేస్తాము. ఈ ఎస్‌ఈఓ అనేది మేజర్‌గా వెబ్‌సైట్‌లో చేసేది 3 పార్ట్స్ అనమాట. ఆఫ్ పేజీ, ఆన్ పేజీ, టెక్నికల్ ఎస్‌ఈఓ. లోకల్ ఎస్‌ఈఓ అనేది సెపరేట్ పార్ట్. బట్ వెబ్‌సైట్‌లో మనము ఇంటర్‌లింకింగ్ అనమాట. ఆన్ పేజీ, ఆఫ్ పేజీ అండ్ టెక్నికల్ ఎస్‌ఈఓ. ఇవి 3 ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు టెక్నికల్‌గా ఇష్యూస్ అన్నీ ఫైండ్ ఔట్ చేస్తే అవన్నీ ఎక్కడ రిజాల్వ్ చేస్తామంటే ఆన్ పేజీలో చేస్తాం. తర్వాత కొన్ని ఆఫ్ పేజీలో చేస్తాం. అప్పుడు మన వెబ్‌సైట్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవుతుంది. దీనికొచ్చి మనకి కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం స్లోగానే మనం క్లాసెస్ అని డిస్కస్ చేద్దాము. ఫస్ట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. రీసెర్చ్, అనాలిసిస్ అనేది మనము 2 టైప్స్‌లో చేస్తాం. ఎలా అంటే ఒకటి డైరెక్ట్‌గా ఎండ్ యూజర్స్‌ని కలవటము, వాళ్ళతోటి మాట్లాడడము, లైక్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్‌ని తెలుసుకోవడం. ఇట్లా సర్వేస్ చేస్తారనమాట డైరెక్ట్‌గా. దీనికి సెపరేట్ ఒక టీమ్ ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీస్‌కి అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ గాని, లేక వరల్డ్ వైడ్‌గా సర్వీసెస్ ఇచ్చే కంపెనీస్ ఏంటంటే కంప్లీట్‌గా మాక్సిమం వాళ్ళొక టీమ్‌నైతే మెయింటైన్ చేస్తారు. నార్మల్ చిన్న కంపెనీస్ ఏంటంటే ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ లైక్ సర్వేస్ చేసి వాళ్ళు సర్వీసెస్ లాగా అంటే వాళ్ళు కూడా కంప్లీట్‌గా సర్వేస్ చేసి ఆ డేటాను అప్‌లోడ్ చేస్తారనమాట. ఆ డేటాను బేస్ చేసుకొని రిమైనింగ్ వాళ్ళందరూ వర్క్ చేస్తారు. ఇప్పుడు మనకొక 4 ఏరియాస్ తీసుకుందాం. ఏదో ఒక ప్లేస్‌లో ఒక 4 ఏరియాస్ తీసుకుంటే, ఆ 4 ఏరియాస్‌లో ఒక 3 ఏరియాస్ నుంచే మనకి ప్రాపర్‌గా లీడ్స్ వస్తున్నాయి. ఫోర్త్ ఏరియాలో లీడ్స్ రావట్లేదు. ఆటోమేటిక్‌గా ఒక స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారంటే, ఆ ఒక్క ఏరియాని ఎక్స్‌క్లూడ్ చేసి రిమైనింగ్ 3 ఏరియాస్ నుంచి లీడ్స్ ఇంకా కొంచెము ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ పెట్టుకొని అక్కడి నుంచి లీడ్స్ తెచ్చుకొని ప్లాన్ చేస్తారు. నే అదే ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అనుకోండి. వాళ్ళొక టీమ్‌ని పంపిస్తారు ఆ ఏరియాకి. ఆ ఏరియాకెళ్ళి అక్కడ ప్రాబ్లమ్ ఏంటి? అక్కడ పీపుల్స్ మైండ్ సెట్ ఏంటి? వాళ్ళకి ఏం సర్వీసెస్ నీడున్నాయి? వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఈ మొత్తం డేటా అంతా తీసుకొనొచ్చి అక్కడ నెట్ ఇష్యూస్ ఉన్నాయా? లేకపోతే అక్కడ పీపుల్స్‌కి మొబైల్స్ కానీ, లేకపోతే ఆన్‌లైన్ షాపింగ్స్ ఇట్లాంటివి ఆన్‌లైన్‌లో యూజ్ చేయడం తెలీదా? అంతా కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. ఇది కొంచెం టైమ్ టేకింగ్. వాళ్ళు పర్సన్ ఎళ్లి మీట్ అయ్యి మొత్తం రిక్వైర్మెంట్స్ తీసుకొచ్చి, అప్పుడు ఆ ఏరియా మీద ఫోకస్ చేస్తారు. దానికి చాలా ఇన్వెస్ట్‌మెంట్ ఉంటది. బట్ ఇన్వెస్ట్‌మెంట్ ముందు వాళ్ళు చేయగలుగుతారు కాబట్టి, తర్వాత ఎర్నింగ్స్ చేసుకుంటారనమాట. కానీ చిన్న చిన్న కంపెనీస్‌కి ఆ ఛాన్స్ ఉండదు కాబట్టి, ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ. కానీ ఇక్కడొచ్చేసి చిన్న కంపెనీస్ ఎక్కడ రీసెర్చ్ చేసుకోవాలి, ఎక్కడ అనాలిసిస్ చేసుకోవాలి అంటే, ఇక మనం గూగులే మనకి. కొన్ని రీసెర్చ్ సైట్స్‌ని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటది గదా! ఇక్కడ మనం ఒక ప్రోడక్ట్ హైదరాబాద్‌లో సేల్ చేయాలనుకున్నాం. విచ్ ఏరియా ఇట్లా మనము ఇన్ హైదరాబాద్ అని
చేయనుకోండి మనకి నార్మల్‌గా పెద్ద కంపెనీస్ ఏంటంటే వాళ్ళ ఏ ఏరియాలో రన్ అవుతుంది, ఏ ఏరియా లేదు వాళ్ళు డైరెక్ట్‌గెళ్లి తెలుసుకుంటారు. కానీ మనం వెళ్ళలేము. ఆ ఏరియాస్ గురించి మనకు తెలీదు. ఎక్కడెక్కడ ఎలాంటి ఏరియాస్ ఉన్నాయో, అక్కడ ఏంటున్నాయో ఏమీ తెలీదు మనకి. అప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్‌గా గూగుల్‌ని అప్రోచ్ అవుతాం. ఇక్కడ మనం ఇవ్వగానే సర్వీస్ ప్రొవైడర్స్ కీ ఏరియాస్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఇన్ హైదరాబాద్ అండి. కీ ఏరియాస్‌లో ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తుంది. ఇక్కడి నుంచి ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాం. అంటే జస్ట్ ఒక ఆర్టికల్, ఒక పోస్ట్, బ్లాగ్ చూడగానే మనకి అర్థం కాదు. మళ్ళీ కొన్ని వెబ్‌సైట్స్ ఎవరు ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఇవన్నీ ఈ డేటా అంతా చూసుకొని వీటన్నిటిని అనాలిసిస్ చేసుకోవడానికి ఒక టీమ్ ఉంటది. లైక్ టీఎల్స్ కానీ, టీమ్ మేనేజర్స్ కానీ ఈ వర్క్ చేస్తారు. ఈ వర్క్ చేసి మనకి ఆ ఏరియాలో టార్గెట్ చేయమని ఇస్తారు. ఇక్కడొచ్చేసి ఎక్కడెక్కడ టార్గెట్ చేస్తాం, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఎక్కడ ఉంటే గ్రోత్ ఇక్కడ ఇక్కడ ఉందనమాట. అంటే ఇక్కడ అన్ని కంపెనీస్ ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇచ్చే కంపెనీస్. ఈ ఏరియాస్‌ని మనం టార్గెట్ చేయొచ్చు. అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏంటి? ఎక్కడున్నాయి? వాళ్ళకేమన్నా మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతామా? ఇట్లాంటివి ఏదన్నా మనం చేయాలనుకున్నప్పుడు ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇట్లా మనకొస్తుంది. దీన్ని బట్టి ఓకే. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ ఆ ఏరియాలో ఉన్నాయి కాబట్టి అక్కడ మనం టార్గెట్ చేసి అక్కడ మనం క్యాంపెయిన్ రన్ చేయొచ్చు. లేదా ఇంకా ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీస్ ఉన్నాయనుకోండి అలా. అ అట్లనే ఇంకా ఏదైనా బ్యూటీ పార్లర్స్ కానీ, లేకపోతే ఇట్లా చిన్న వాటి కాడ్నుంచి పెద్ద ఏ ఏరియాలో ఎక్కువున్నాయి, ఏ ఏరియాలో మార్కెట్ ఎలా ఉంది, ఇట్లా దీన్ని రీసెర్చ్ చేయాలంటే మనకు చాలా టైం పడతది. దీన్ని రీసెర్చ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ డేటా అంతా రా డేటా అంతా తీసుకొని మళ్ళీ దాన్ని అనాలిసిస్ చేయాలి. తర్వాత ఇది ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఈ ఇంప్లిమెంటేషన్‌లో మనకి రిజల్ట్ రావచ్చు, రాకపోవచ్చు. వస్తే ఇట్స్ ఓకే. రాలేదంటే మళ్ళీ ఎక్కడ మనం గ్యాప్స్ ఉన్నాయో రీసెర్చ్ చేసుకోవాలి. ఇట్లా కంటిన్యూయస్ ప్రాసెస్ అనమాట. మనకి బేసిక్‌గా 2 టైప్సే ఉంటాయి మార్కెట్‌లో. అంటే అవి ఏదన్నా ఉండనియండి. ఒకటి ప్రొడక్ట్, 2 సర్వీస్. ఈ 2 కేటగరీస్ దాటి వేరే కేటగరీస్ ఏముండవు. ఈ ప్రొడక్ట్స్ దాంట్లోనే లైక్ మొత్తం ఈ కామర్స్ ప్రొడక్ట్స్ కానీ, గ్రోసరీస్ కానీ, క్లోత్స్, జ్యువెల్లరీస్ ఇవన్నీ కూడా ప్రొడక్ట్ బేస్డ్ అనమాట. ఏదైతే డైరెక్ట్ ఒక వస్తువుని మనం సేల్ చేస్తున్నామో అది ఈ కామర్స్ బేస్ కింద, ప్రొడక్ట్ బేస్ కిందకొచ్చేస్తది. ఒక ప్రొడక్ట్స్ కాకుండా సర్వీసెస్ లాగా ఇంకా రిమైనింగ్ అన్నీ లైక్ హోటల్స్ గానీ, రెస్టారెంట్స్ గానీ, ట్రావెల్ లైక్ హాస్పిటాలిటీ గానీ, లా గానీ, లైక్ ఇట్లా ఏ కేటగరీ వచ్చినా ఇవన్నీ కూడా సర్వీసెస్ కిందకొస్తాయి. ఒకటి ప్రొడక్ట్స్, 2 సర్వీసెస్. అలాగే డిజిటల్ మార్కెటింగ్‌లో బేసిక్‌గా మనం చేసేదేంటంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంక వేరే ఏమి రావు. ఈ 2 రీసెర్చ్ అండ్ అనాలిసిస్‌ని క్రాస్ చేసి ఇంకెక్కడికి ఎళ్ళదు. అలాగే ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ ఆహ్, వదిలేసి వేరే కేటగరీస్ ఏమి ఉండవు. ఈ 2 కేటగరీస్‌లోకి అన్నీ ఫిట్ అవుతాయన్నమాట. అది బిజ్ అది బిజినెస్ టు బిజినెస్ కానీ, బిజినెస్ టు కస్టమర్ కానీ ఏదైనా కూడా. ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? లేదండి. యాహ్! ఇక్కడ మనము ఫోకస్ పెట్టాల్సిందేంటంటే కంటెంట్ క్రియేషన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దాన్ని కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయడం. ఇవి 2 మనం ప్రాపర్‌గా చేస్తే రిజల్ట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. ఇక్కడ మనం ఎస్‌ఈఓ చేయాలంటే కంపల్సరీగా వెబ్‌సైట్ అనేది ఉండాలి. వెబ్‌సైట్ లేకుండా ఎస్‌ఈఓ చేయలేము. ఇక్కడ మాక్సిమం అందరూ బిజినెస్ ఓనర్స్ వెబ్‌సైట్స్ రీసెంట్‌గా డిజైన్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.
ఓకే. నెక్స్టొచ్చేసి ఇన్ కేస్ లేకుండా లైక్ ఎవరైతే హోమ్ బిజినెస్ చేసుకుంటారో వాళ్ళు ఓన్‌గా లైక్ పికిల్స్ గానీ, లేకపోతే స్వీట్స్ గానీ లైక్ హోమ్‌మేడ్ చాక్లెట్స్, కేక్స్ ఇలాంటి వాళ్ళేంటంటే వెబ్‌సైట్ అవసరం లేదు. వాళ్ళు చిన్న చిన్న మామూలు ఇంటి దగ్గరుండి ఏదో పార్ట్ టైమ్‌లాగా చేసుకునే వాళ్ళకి వెబ్‌సైట్స్ మెయింటైన్ చేయడం ఇవన్నీ కష్టం. కాబట్టి వాళ్ళేం చేస్తారంటే డైరెక్ట్‌గా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ మీద డిపెండ్ అవుతారు. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని మనం సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటాం. ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్‌లో ఏం చేస్తాము అంటే, ఫస్ట్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటాం. కంపెనీకి రిలేటెడ్‌గా. పర్సనల్‌గా యూజ్ చేసేవి వేరు, కంపెనీకి చేసేవి వేరు. కంపెనీకి యూజ్ చేయడానికి పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. ఆ పేజెస్ క్రియేట్ చేసుకొని, అక్కడ మనం వర్క్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాం. అక్కడ డైలీ మన కంటెంట్‌ని ప్రమోట్ చేసుకోవడము, ఎండ్ యూజర్స్‌కి రీచ్ అయ్యేలాగా షేర్స్ చేయడము. ఇట్లా మనం డైలీ యాక్టివిటీస్ చేస్తాం. దీనికి మనకేం కావాలి అంటే స్కిల్స్, కంటెంట్ రైటింగ్ స్కిల్ ప్లస్ ఇమేజ్ డిజైనింగ్ కావాలి. ఇమేజ్ డిజైనింగ్ అంటే మనకి క్యాన్వా టూల్ ఉంది. దాని నుంచి యూజ్ చేద్దాము. కంటెంట్ రైటింగ్ అంటే ఏఐ టూల్ ఉంది. దాని నుంచి కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇవి 2 కలిపి మనం సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. సోషల్ మీడియా యాడ్స్‌కొచ్చేసరికి మనము పేమెంట్ పెడితేనే యాడ్స్ రన్ అవుతాయి. ఇప్పుడు మనకి యూట్యూబ్‌లో యాడ్స్ ఒస్తాయి. అవి మనమే చేస్తాం. కంపెనీ వాళ్ళు మాకు రిక్వైర్మెంట్ ఉంది. దీనికి యాడ్ ఇవ్వండి అని వాళ్ళు మన దగ్గరికే వస్తారు. అప్పుడు మనం దానికి యాడ్ డిజైన్ చేస్తాం. అలాగే ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా యాడ్స్ అనేది రన్ చేస్తాం. ప్రెజెంట్ యాడ్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉందనమాట. ఇంతవరకు పర్ఫెక్ట్‌గా చేయగలిగితే హ్యాపీ. కా మాక్సిమం సబ్జెక్ట్ కవర్ అయినట్టు. లైక్ తర్వాత సోషల్ మీడియా సారీ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాం. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే గూగుల్ యాడ్స్. దీన్నే పేపర్ క్లిక్ అని కూడా అంటారు. ఈ గూగుల్ యాడ్స్‌లో మనకి 3 టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉంటాయన్నమాట. ఒకటేమో సెర్చ్ ఇంజిన్‌లో చేసేయి, రెండోది డిస్‌ప్లే నెట్‌వర్క్, మూడేమో వీడియో యాడ్స్ అన్నమాట. ఈ 3 టైప్స్‌లో మనకి యాడ్స్ ఉంటాయి. సెర్చ్ ఇంజిన్ యాడ్స్ అంటే ఓన్లీ ఈ సెర్చ్ ఇంజిన్‌లో మాత్రమే కనిపిస్తాయి. డిస్‌ప్లే నెట్‌వర్క్ అంటే మిగతా సైట్స్ సెర్చ్ ఇంజిన్‌కి ఆహ్, పార్ట్నర్ సైట్స్ ఉంటాయి. అక్కడ గూడా సారీ. అక్కడ గూడా మన యాడ్స్ డిస్‌ప్లే అవుతాయి. అలాగే వీడియో యాడ్స్. ఈ వీడియో యాడ్స్ అంటే యూట్యూబ్ ఛానెల్‌లో చేసేయన్నమాట. ఇవి 3 అక్కడ చేస్తాం. ఇక్కడ మనము ఏంటంటే ఫస్ట్ ఈజీగా ఉన్న టాపిక్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఈజీగా ఉన్న టాపిక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఈ టర్మినాలజీ అలవాటైపోతది. వర్క్ కూడా అలవాటైపోతది కాబట్టి నెక్స్ట్ మనం కొంచెం హార్డ్‌గా ఉన్నా కూడా చేయడానికి బానే ఉంటది. ఫస్ట్ ఏంటంటే హాఫ్ పేజ్ యాక్టివిటీస్. మీరు జాబ్‌కెళ్ళినా కూడా మీకు ఫస్ట్ ఇచ్చే టాపిక్ అదే ఇస్తారు. మీరు ఏది నేర్చుకున్నా ఫ్రెషర్‌గా గానీ, 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్‌గా ఎళ్ళినా గూడా ఫస్ట్ మీకిచ్చే టాపిక్ హాఫ్ పేజ్ యాక్టివిటీస్ అనమాట. ఆహ్, ఇన్ కేస్ ఒకవేళ ఓన్లీ సోషల్ మీడియా ఉందనుకోండి, ఆర్గానిక్ సోషల్ మీడియా ఇస్తారు. లైక్ అంటే ప్రమోట్ చేయడం, ఇమేజెస్ డిజైన్ చేయడం, రీల్స్ క్రియేట్ చేయడం, సారీ పోల్స్ పెట్టడం ఇలాంటివి చేస్తారు. ఇట్లా అంటే కంపెనీ రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని. ఇది మనం బేసిక్‌గా చేసేది ఫస్ట్ స్టెప్పు. ఇక్కడ నేను ఏంటంటే మీకు ఇప్పటి నుంచే మీకు అంటే ఒక 45 డేస్ కోర్స్ కంప్లీట్ చేసుకొని తర్వాత ప్రాజెక్ట్ ఇవన్నీ కాకుండా మీకు ఫస్ట్ డేస్ నుంచే ఇంట్రడ్యూస్ చేస్తే ఏమవుతుందంటే ఈ మంత్ అండ్ నెక్స్ట్ మంత్ 2 మంత్స్ మీకు ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఇంకా కొంచెం స్ట్రాంగ్ అవుతారని నా ఐడియా. మరి మీరు ఏమంటారు దానికి? అంటే ఈరోజు ఏ టాపిక్ చేస్తున్నామో ఆ టాపిక్ డైరెక్ట్‌గా లైవ్ ప్రాజెక్టే చేయడం. షూర్ అండి. యాహ్! ఓకే అండి. అంటే ముందు ఇది ప్రాక్టీస్ చేపిచ్చి, తర్వాత ప్రాజెక్ట్ చేపిస్తే మీకేంటంటే ఇక్కడ ఫస్ట్ మంత్‌కి, సెకండ్ మంత్‌కి వేరియేషన్ తెలియదు గదా! అలాగా యాహ్! అదొకటి. నెక్స్ట్ వచ్చేసి నా మానిటరింగ్ గూడా కొంచెం ఎక్కువుంటది.
ఓకే. ఓకే అండి. అందుకోసం అనేసి ఈ బ్యాచ్ నుంచి నేనిట్లా చేస్తున్నాను. అంటే ముందు క్లాసెస్ చెప్పేసి ఇవన్నీ తర్వాత ప్రాజెక్ట్ చేపించడం కన్నా ఇదైతే ఇంకొంచెం బెటర్ రిజల్ట్ ఒస్తదని అనిపించింది. ఇంక 2 మీకు కొంచెము 2 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఒస్తది. మరి 1 మంత్ కన్నా గూడా. యాహ్! హ్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నా ఆ ఆ! రోజే క్లారిఫై అయితాయి అదే గాబట్టి అదే యాహ్! అండి. ఇట్స్ బె అందుకోసం అనేసి మీకేంటంటే ఒక 3-4 డేస్ మీకు ఆల్‌మోస్ట్ థియరీయే ఉంటది. బేసిక్స్, టర్మ్స్ మనము ఏది ఎందుకు యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము, వీటన్నీ గూడా మనకు థియరీ. ఆ థియరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేస్తామో డైరెక్ట్‌గా మీకు ప్రాజెక్ట్ ఇచ్చి అక్కడి నుంచే స్టార్ట్ చేపిస్తాం. మీరు వర్క్‌కి లైక్ ఆఫీస్‌కెళ్ళినప్పుడు స్టార్టింగ్ డే ఎలా ఉంటది, ఇక్కడ కూడా అలానే. హ్మ్. ఇంక రేపటి నుంచి డైరెక్ట్‌గా అంటే ఒక 3, 4 డేస్ ఆఫ్టర్ తర్వాత నుంచి మీరు డైరెక్ట్‌గా ప్రాజెక్టే చేస్తున్నారనుకోని చేయండి. కోర్స్ నేర్చుకుంటున్నామని ఓకే. కాకుండా. ఓకే. ఓకే అండి. ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే ఎట్లా చేయాలి అట్లా. అలాగే ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే ఇంకా కొంచెం బెటర్‌గా ఇంప్రూవ్ అయిపోతారు. యాహ్! ఓకే. హ్మ్. ఇది మన ఫండమెంటల్స్. డిజిటల్ మార్కెటింగ్‌కి జస్ట్ ఫస్ట్ ఫండమెంటల్స్ ఏమేమి ఉంటాయని. డిజిటల్ మార్కెటింగ్ చేయడం వల్ల మనకి ఏమేమి వస్తుంది అనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనకి అన్నీ వన్ బై వన్, వన్ బై వన్ ఇంటర్‌లింక్ ఉంటాయన్నమాట. ఫస్ట్ మనకొచ్చే ఆప్షన్ ఏంటంటే, మన బ్రాండ్ అవేర్‌నెస్. డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయగానే లైక్ ఎస్‌సిఓ స్టార్ట్ చేయగానే, మన బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటది మార్కెట్‌లో. ఫస్ట్ మనకి వచ్చేది బ్రాండ్ అవేర్‌నెస్. నెక్స్ట్ ఆహ్, బ్రాండ్ అవేర్‌నెస్ పెరుగుతుంది. వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతది. ట్రాఫికింగ్ అంటే పర్సన్స్ విజిట్ చేయడం అనమాట. ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ అని కొట్టగానే మన వెబ్‌సైట్ కనిపిస్తే అది బ్రాండ్ అవేర్‌నెస్ ఉంది. బ్రాండ్ అవేర్‌నెస్ తర్వాత పీపుల్స్ వచ్చి మన బ్రాండ్‌ని చూసి క్లిక్ చేస్తే మన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ పెరుగుతుంది. ట్రాఫిక్ చూసిన తర్వాత అక్కడ ఫార్మ్ ఫిల్ చేస్తే మనకి లీడ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఈ లీడ్స్ జనరేట్ అయినాక ఈ లీడ్స్‌ని మనం కన్వర్ట్ చేసుకుంటే మనకి సేల్స్ వస్తుంది. సేల్స్ వచ్చిన తర్వాత ఒకసారి మన సర్వీస్ బావున్నా, మన ప్రొడక్ట్స్ బావున్నా, మళ్ళీ కస్టమర్స్ రిటర్న్ వస్తూ ఉంటారనమాట. అట్లా కస్టమర్ రిటెన్షన్ అనేది పెరుగుతుంది. ఆ తర్వాత మనకి ఆన్‌లైన్‌లో మన రిప్యుటేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ మనం మనకెవరైనా డిజిటల్ మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి? అండ్ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ చేయడం వల్ల మనకొచ్చే యూజెస్ ఏంటి? అంటే మనం అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి అంటే, ఈ 6 టాపిక్స్ అంటే 6 హెడ్డింగ్స్ చెప్తే సరిపోతదనమాట. అబ్బా! వై వి నీడ్ టు డూ డిజిటల్ మార్కెటింగ్ అని ఎవరైనా అడిగితే జస్ట్ ఇవి 6 ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఇంక్రీజింగ్ ద బ్రాండ్ అవేర్‌నెస్ అండ్ వెబ్‌సైట్ ట్రాఫిక్, లీడ్ జనరేషన్ అండ్ బూస్ట్ ద సేల్స్, ఇంప్రూవింగ్ ద కస్టమర్ రిటెన్షన్ అండ్ ఆన్‌లైన్ రిపిటేషన్. ఇందులో వచ్చేసి మన బ్రాండ్ అవేర్‌నెస్ ఎక్కువగా పీపుల్స్‌కి రీచ్ అవ్వడం వల్ల వస్తుంది. నెక్స్ట్ ట్రాఫికొచ్చేసి అంటే ఆ రీచ్ అయిన వాళ్ళందరూ మన కస్టమర్స్ కాదు. జస్ట్ ఆళ్ళందరికీ తెలుస్తుంది. లైక్ మనం ఒక హోర్డింగ్ గనక సెంటర్‌లో పెడితే చాలా మందికి ఆ బ్రాండ్ గురించి తెలుస్తుంది. జస్ట్ బ్రాండ్ అవేర్‌నెస్ పెరుగుతుంది. కానీ ఎవరైతే వెబ్‌సైట్‌ని చూసి
వాళ్ళొస్తారు. వాళ్ళు పొటెన్షియల్ కస్టమర్స్. మన వెబ్‌సైట్‌ని విజిట్ చేసిన వాళ్ళు పొటెన్షియల్ కస్టమర్స్. ఆ పొటెన్షియల్ కస్టమర్స్‌లో మళ్ళీ ఫిల్టర్స్ ఉంటాయన్నమాట. ఆ ఫిల్టర్స్ ఏంటంటే లీడ్స్. లీడ్స్ ఒక 1000 పీపుల్స్ మన వెబ్‌సైట్‌ని చూసారు. మన బ్రాండ్ గురించి 1000 పీపుల్స్‌కి తెలిసింది. కానీ ఒక 4-500 పీపుల్స్ మాత్రమే మన వెబ్‌సైట్‌ని క్లిక్ చేస్తారు. ఆ క్లిక్ చేసిన 4-500 పీపుల్స్‌లో ఆల్మోస్ట్ 60-70 మెంబర్స్ మాత్రమే లీడ్స్ లాగా కన్వర్ట్ అవుతారు. ఆ 60-70 మెంబర్స్‌లో మనకి సేల్స్ అయ్యేది మాక్సిమం 10 మందుంటారు. ఆ తర్వాత ఆ 10 మందిని మళ్ళీ కస్టమర్ రిటెన్షన్ పెరగాలి అంటే, మా 10 మందికి మనం ఇచ్చే సర్వీస్ నచ్చాలి. అందులో ఒక 5, 6 మెంబర్స్ మళ్ళీ రిటర్న్ అవుతూ ఉంటారు. ఆ రిటర్న్ అయిన వాళ్ళు మళ్ళీ ఆ రెప్యుటేషన్ పెంచాలి అంటే ఏంటంటే, వాళ్ళు రివ్యూస్ ఇవ్వాలి. వాళ్ళు మనకి మన బ్రాండ్‌ని లైక్ మౌత్ టాక్‌తో గాని, రివ్యూస్ కానీ, టెస్టిమోనియల్స్ కానీ ఇవ్వడం ద్వారా మన రెప్యుటేషన్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఆ 5, 6 మెంబర్స్‌లో అందరూ మనకి రివ్యూస్ ఇస్తారని కూడా ఏముండదు. అట్లా మనకొచ్చేసరికి కూడా గ్రాడ్యుయల్‌గా తగ్గిపోతూ ఉంటాయన్నమాట. ఆహ్, వీటిని మనం ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు 1000 పీపుల్స్ వచ్చి సెర్చ్ చేస్తున్నారు. చూసి వెళ్తున్నారు మన బ్రాండ్‌ని అంటే, ఒక 400, 500 మెంబర్స్ మన వెబ్‌సైట్‌ని విజిట్ చేసి, మన బిజినెస్‌ని చూస్తున్నారంటే, ఆ 5, 600 మెంబర్స్‌ని ఇక్కడ బ్రాండ్ అవేర్‌నెస్ చూసి ఎళ్ళిపోయిన వాళ్ళని మనం ఎక్కువగా టార్గెట్ చేయలేము గానీ, ఎవరైతే వెబ్‌సైట్‌ని విజిట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారో, వాళ్ళని మనం రీటార్గెట్ చేయొచ్చు. వాళ్ళని రీటార్గెట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీటార్గెట్ చేసినాక ఆల్మోస్ట్ వాళ్ళని మళ్ళీ ఎవరైతే మన సర్వీసెస్ తీసుకున్నారో వాళ్ళని వదిలేసి మ ఎవరైతే తీసుకోకుండా జస్ట్ వెబ్‌సైట్ విజిట్ చేసి ఎళ్ళిపోయారో రీటార్గెట్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళలో కొంతమంది మళ్ళీ లీడ్స్ లాగా కన్వర్ట్ అవుతారు. ఆ లీడ్స్‌లో నుంచి మళ్ళీ కొంతమంది సేల్స్ వస్తారు. తర్వాత ఇక్కడొచ్చేసరికి ఇంకా రిటర్నింగ్ కస్టమర్స్ ముందున్న 5, 6 మెంబర్స్‌లో మళ్ళీ వీళ్ళు ఒక 5, 6 మెంబర్స్ యాడ్ అవుతే ఓ 10 మెంబర్స్ రిటర్నింగ్ కస్టమర్స్ వచ్చేస్తారు. ఈ 10 మెంబర్స్ దగ్గర నుంచి మనము రివ్యూస్, టెస్టిమోనియల్స్ అనేవి తీసుకోవాలి. అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మన వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది జస్ట్ మనం చెప్పుకోవడానికి చాలా చిన్న అనిపిస్తుంది. కానీ వర్క్ మాత్రం చాలా టైం పడుతుంది. అలాగే చాలా వర్క్ గూడా చేయాల్సుంటది దీనికి. తర్వాత ఇక్కడ మనము ఇలా చేయడానికి మనం ఒక గోల్స్‌ని డిసైడ్ చేసుకుంటామనమాట. వాటినే స్మార్ట్ గోల్స్ అని అంటాము. మన స్మార్ట్ గోల్ అనేది స్పెసిఫిక్‌గా ఉండాలి. అలాగే మెజరబుల్, అచీవబుల్, రిలవెంట్ అండ్ టైమ్ బౌండ్‌లో ఉండాలి. ఇవన్నిటిని బేస్ చేసుకొని మనం గోల్స్‌ని డిసైడ్ చేస్తాం. ఈ గోల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకొక వెబ్‌సైట్ ఇచ్చారు. ఆ వెబ్‌సైట్ ఇచ్చినప్పుడు మనకి టార్గెట్ అనేది ఏమిస్తారు అంటే, ఈ వెబ్‌సైట్ ఫస్ట్ పేజ్‌లో రావాలి అంటారు. కానీ అప్పుడు మనం ఏం చేస్తాం, మన ఫైనల్ గోల్ ఫస్ట్ పేజీ అయినా కూడా డైరెక్ట్‌గా ఇవ్వగానే ఫైనల్‌గా ఎళ్ళిపోతామా అంటే వెళ్ళలేము. దానికి రావడానికి 6 మంత్స్ నుంచి 1 ఇయర్ టైం పడుతుంది. ఫస్ట్ పేజ్‌లోకి రావాలి అంటే. ఈ లోపల మనం ఏం చేయాలంటే, చిన్న చిన్న స్పెసిఫిక్ గోల్స్ డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 కీవర్డ్స్‌కి ఒక 3 మంత్స్‌లో నేను ఫిఫ్త్ పేజీకి తీసుకొస్తాను. అదే 10 కీవర్డ్స్‌కి నెక్స్ట్ 2 సెకండ్ మంత్‌లో థర్డ్ పేజీకి తీసుకొస్తాను. అదే కీవర్డ్స్‌ని ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్ కల్లా ఫస్ట్ పేజీలో వచ్చేలా చేస్తాను. బట్ ఆల్మోస్ట్ 10థ్ పేజ్ నుంచి సెకండ్ ఆర్ థర్డ్ పేజ్‌కి రావడానికి మనకు పెద్దగా టైం పట్టదు. కానీ సెకండ్ పేజ్ నుంచి థర్డ్ పేజ్ నుంచి సెకండ్ పేజ్‌కి, సెకండ్ పేజ్ నుంచి ఫస్ట్ పేజ్‌కి రావాలంటే చాలా టైమ్ టేకింగ్ అనమాట. దానికి అట్లా మనం ఒక గోల్ సెట్ చేసుకొని, దానికి ఏమేం వర్క్ చేయాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఎలా చేస్తే వస్తుంది? ఈరోజు ఇలా ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేసాము. అది సరిగ్గా రాలేదనుకోండి, మళ్ళీ నెక్స్ట్ మన స్ట్రాటజీస్ మార్చుకుంటూ ఉండాలనమాట. అలాగే మెజరబుల్. ఇప్పుడు మనం దాన్ని మెజర్ చేయడానికి కరెక్ట్‌గా ఓకే. సెకండ్ పేజ్‌లో వచ్చిందా? థర్డ్ పేజ్‌లో వచ్చిందా? అలాగే ఫస్ట్ మంత్‌లోనే నేను ఫస్ట్ పేజ్‌కి తీసుకొస్తానంటే అది ఇట్స్ నాట్ మెజరబుల్. అది మనం చేయలేము కూడా. అలాగే మనకి ఇక్కడ గూడా కొన్ని వేరియేషన్స్ ఉంటాయన్నమాట. లైక్ ఇండియాలో అయితే కష్టం. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా ఇండియా బేస్ చేసుకొని చెప్పింది. బట్ ఆస్ట్రేలియా గానీ, యూకే గానీ, ఇంకా సమ్ అదర్ కంట్రీస్‌లో యూఏఈ కానీ
ఇట్లా అదర్ కంట్రీస్‌లో ఏంటంటే చాలా ఫాస్ట్‌గా తీసుకురావచ్చు. 1-3 మంత్స్‌లోనే తీసుకురావచ్చనమాట. ఎందుకు అంటే మన ఇండియాలో పాపులేషన్ ఎక్కువ, అలాగే బిజినెస్‌లు ఎక్కువ, కాంపిటీషన్ ఎక్కువ. మన ఇండియాలో ఉన్న కాంపిటీషన్‌తో మనం చేయలేమనమాట. అదర్ కంట్రీస్ ఏంటంటే ఇంత కాంపిటీషన్ ఉండదు. అక్కడ పాపులేషన్ తక్కువ కాబట్టి అక్కడ ఫాస్ట్‌గా తీసుకురావచ్చు. అది కంట్రీని బట్టి మారుతూ ఉంటుంది. అలాగే కీవర్డ్స్‌ని బట్టి, మనం చేసే వర్క్‌ని బట్టి కూడా ఇవన్నీ బేస్ చేసుకొని మారుతుంది. బట్ ఇట్లా గోల్స్ చేసుకోవాలి. మనము ఏదైతే టార్గెట్ డిసైడ్ చేసుకున్నామో అది అచీవ్ చేసుకోవాలి. మళ్ళీ రిలవెంట్‌గా ఉం ఉండాలి. మనం ప్లాన్ చేసుకునే స్ట్రాటజీ అంతా. అంటే కంటెంట్ కంటెంట్ మార్కెటింగ్ చేస్తున్నామనుకోండి, బ్లాగ్స్ బాగా మనకు వర్క్ అవుతుంటే బ్లాగ్స్‌నే రిలవెంట్‌గా చేసుకోవాలి. లేదు రీల్స్ బాగా వస్తున్నాయనుకోండి, రీల్స్ చూసుకోవాలి. ఇ ఇట్లా మనం ఏ కంటెంట్ త్రూ ఎళ్తే మనకి రిలవెన్సీ బాగా మ్యాచ్ అవుతుంది. మన బిజినెస్‌కి ఏ ప్రాసెస్ కరెక్ట్‌గా ఉంటుందో చెక్ జేసుకోవాలి. ఇట్లా గోల్స్‌ని ఫిక్స్ చేసుకొని మనం టార్గెట్ పెట్టుకొని ఎవ్రీ మంత్ వర్క్ చేయాలనమాట. ఇక్కడ మనకి గోల్స్ ఉన్నాయి. గోల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ గోల్స్‌ని రీచ్ అవ్వడానికి మనకి ఎనాలిసిస్ అండ్ రీసెర్చ్ అనేది ఇంపార్టెంట్. ఈ అనాలిసిస్ చేయడానికి మనకి ఆల్రెడీ ఎవరైతే మార్కెట్‌లో ఎగ్జిస్టింగ్ ఉన్నారో వాళ్ళని మనం ఫాలో అవుతాం. అంటే మనకి ఎక్స్‌పీరియన్స్ లేదు, మనకేం తెలీదు. మనం కొత్తగా ఇండస్ట్రీలోకొచ్చాం. లైక్ అది ఏ బిజినెస్ అన్నా అవ్వని. అప్పుడంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళది మనము అప్రోచ్ అవుతాం. వాళ్ళెలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అవన్నీ తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. వాళ్ళెక్కువ పీపుల్స్‌ని రీచ్ అవ్వడానికి వాళ్ళు ఎలాంటి మెథడ్స్ ఫాలో అవుతున్నారు ఇవన్నీ గూడా. అలాగే మన దగ్గరున్న ప్రాబ్లమ్స్ ఏంటి? మనం ఏం ఓవర్‌కమ్ అవ్వాలి? అలాగే ఎండ్ యూజర్స్ ఏం కోరుకుంటున్నారు? మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకుంటాం. దీన్నే మనము స్వాట్ అనాలిసిస్ అంటాము. స్ట్రెంగ్త్, వీక్‌నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. దాన్నే స్వాట్ అనాలిసిస్ అంటాం. మన స్ట్రెంగ్త్ ఏంటి? మన వీక్‌నెస్ ఏంటి? మన ఆపర్చునిటీస్ ఏంటి? మనకున్న థ్రెట్స్ ఏంటి? వీటిని అనాలిసిస్ చేసుకుంటాం. అలాగే మార్కెట్‌లో ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నారో వాళ్ళని కూడా అనాలిసిస్ చేస్తాం. వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి? వాళ్ళ వీక్‌నెస్‌లేంటి? వాళ్ళ ఆపర్చునిటీస్, వాళ్ళ థ్రెట్స్. ఇప్పుడు నలుగురు కాంపిటీటర్స్ ఉన్నారు అంటే, ఈ నలుగురు సేమ్ స్ట్రాటజీస్ ఫాలో అవ్వరు. సేమ్ ఉండవు. ఇవన్నీ కూడా ఉండవు. కానీ ఇక్కడ ఈ 4 లేదా 5 కంపెనీలు తీసుకుంటే ఇందులో ఎగ్జాక్ట్‌గా ఆల్‌మోస్ట్ సిమిలర్‌గా మ్యాచ్ అయ్యే కంపెనీని మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. మన సర్వీసెస్, మన లొకేషన్, మనం ఇచ్చే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్న వాళ్ళని మనం హై ప్రయారిటీ ఇస్తాం. వాళ్ళెలా వస్తున్నారు, వాళ్ళేం ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళని హై ప్రయారిటీగా తీసుకుంటాం. ఆ అనాలిసిస్ చేసిన తర్వాత వాళ్ళు మనకంటే ఏం బెటర్‌గా ఇస్తున్నారో చూసి మనం ఇంకా అంతకంటే బెటర్‌గా కానీ, అలాగా కానీ ఇవ్వడానికి ట్రై చేస్తాం. కానీ అందరూ ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ ఫార్మాట్స్‌లో ఉన్నారు. అవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మన ఐడియాలజీకి, మన బిజినెస్‌కి తగ్గట్టుగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. ఈ స్వాట్ అనాలిసిస్ చేయాలి అంటే మనకి నార్మల్‌గా చేయడానికి చాలా టైం పడుతుందనమాట. వెబ్‌సైట్స్ ఓపెన్ చేయాలి. మన కాంపిటీటర్స్ వెబ్‌సైట్స్ ఓపెన్ జేసుకోవాలి. వాళ్ళ కంటెంట్ ఏముంది? మన కంటెంట్ ఏముంది? వాళ్ళు ఎక్కడ ప్రమోట్ చేస్తున్నారు? ఇవన్నీ. ఇలా చేసేటప్పుడు కూడా మొత్తం డేటా వస్తదని గ్యారంటీ ఉండదు. కానీ చెయ్యాలి. వచ్చినంత వరకే తీసుకొని మనం చేయాలనమాట. అలాగే ఈ స్వాట్ అనాలిసిస్‌లోనే మనము కాంపిటీటర్ అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ రీసెర్చ్ కూడా చేస్తాం. ఈ మార్కెట్ రీసెర్చ్‌లో మనకి టూల్స్ అంటే సర్వేస్‌ని యూజ్ చేసుకొని, గ్రూప్స్‌ని, ఆన్‌లైన్ అనాలిసిస్‌ని యూజ్ చేసుకొని మనం మార్కెట్ రీసెర్చ్ అనేది చేస్తాం. ఇప్పుడు ఈ స్వాట్ అనాలిసిస్ చేయడానికి మనకి ఈజీగా ఉండే టూల్ ఏఐ టూల్ ఉంది. ఈ ఏఐ టూల్స్‌ని పెయిడ్ టూల్స్ అన్నమాట. ఈ పెయిడ్ టూల్స్ అంటే పెద్ద కంపెనీసే ఆఫర్ చేస్తాయి గానీ, మనకి చిన్న చిన్న కంపెనీస్ అనేవి చేయవు. ఇప్పుడు
మనకి ఫ్రీ సోర్సెస్ ఎంతవరకు అవైలబుల్ ఉంటాయో వాటిని యూజ్ చేసుకుంటాం. అందులో మనకు వచ్చే ఫస్ట్ టూల్ చాట్ జీపీటీ. దీన్ని మనం యూజ్ చేసుకొని స్వాట్ అనాలిసిస్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ మనం ఏమి డెప్త్గా ఇవ్వట్లేదు. లైక్ ఇక్కడ ప్రాంప్ట్ అనేది చాలా సింపుల్ ప్రాంప్ట్, బేసిక్ ప్రాంప్ట్. ఫస్ట్ అంటే ఇది ఇనీషియల్ కాబట్టి మనం అంత డెప్త్గా అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసమే. తర్వాత మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకున్నప్పుడు చేసేటప్పుడు అప్పుడు స్వాట్ అనాలిసిస్ అనేది డెప్త్గా చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇది సింపుల్ స్టెప్ జస్ట్ నార్మల్గా ఇస్తున్నా. ఇక్కడ ఈ ఏఐ టూల్కి అర్థం అవ్వాలంటే మనకి ఏది కావాలన్నా కూడా మన ప్రాంప్టింగ్ అనేది ఇంపార్టెంట్. ప్రాంప్టింగ్ అనేది కరెక్ట్గా ఇస్తేనే మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ డూ ద సార్ట్ అనాలిసిస్. ఈ వెబ్సైట్కి జస్ట్ మనం ఏమీ లేదు, జస్ట్ ఇది ఒక్కటే చేయమని ఇచ్చాము. ఇక్కడ మనకి అనాలిసిస్ చేసి ఇచ్చేస్తుంది. మనం ఈ ఇన్ఫర్మేషన్ తీయడానికి మనకు ఆల్మోస్ట్ 3 to 4 hours పడుతుంది. మనం ఓన్గా చేయాలి అంటే ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకొని మన కాంపిటేటర్స్ని వెతుక్కొని ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసింది. స్ట్రెంగ్త్ ఏంటి, నెక్స్ట్ మన వీక్నెస్లు ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి. మన ఇవన్నీ కూడా మీకు ఈ టర్మినాలజీ అంతా కొత్త కాబట్టి దీని గురించి మీరేం వర్రీ అవ్వద్దు. మనకి కొంచెం వెబ్సైట్ ఆడిట్స్ నెక్స్ట్ కొంచెం ఎస్ఈఓ వర్క్ చేస్తూ ఉంటే ఈ టర్మ్స్ మొత్తం వచ్చేస్తాయి మీకు. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు అప్పుడు అనాలిసిస్ చేసేటప్పుడు మీకు కంప్లీట్గా క్లారిటీ వస్తుంది దీని మీద. ఇక్కడ వచ్చేసి మన స్ట్రెంగ్త్స్ ఏముంటాయంటే యాక్సెసిబుల్ ట్రైనింగ్, లైక్ ఇది వచ్చేసి పార్షియల్ అండ్ రియల్ వరల్డ్ ఫోకస్ అండ్ ఏఐ ఇంటిగ్రేషన్ ఇన్ కరికులం, జాబ్ సపోర్ట్, కెరియర్ గైడెన్స్, ఇవన్నీ మన స్ట్రెంగ్త్స్. నెక్స్ట్ వచ్చేసి వీక్నెస్, లిమిటెడ్ బ్రాండ్ అవేర్నెస్, అంటే మన బ్రాండ్ అవేర్నెస్ చాలా తక్కువ ఉందన్నమాట. ఓన్లీ నేషనాలిటీ అంటే చాలా లిమిటెడ్ ఏరియా అనమాట. ఓన్లీ మన తెలుగు స్టేట్సే కానీ ఇంకెక్కడ లేదు దాని గురించి. అండ్ వెబ్సైట్ ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ గ్యాప్స్, మన ఎస్ఈఓ రివ్యూస్ అనేవి మనకి లేవన్నమాట. సోషల్ సిగ్నల్స్ వీక్గా ఉన్నాయని చెప్తున్నాడు. అంటే సోషల్ ఎక్కువ మనం ట్రాఫిక్ తీసుకురావట్లేదు సోషల్ మీడియా నుంచి. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ మనము ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఆపర్చునిటీస్, గ్రోయింగ్ డిమాండ్ ఇన్ డిజిటల్ స్కిల్స్ ఇన్ ఇండియా. ఇది మనకు ఆపర్చునిటీ, దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఏఐ అండ్ అడ్వాన్స్డ్ మార్కెటింగ్ టూల్స్ అడాప్షన్, దీన్ని మనకి ఏంటంటే మనం మనకి ఏఐ టూల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది మన ఆపర్చునిటీస్ అనమాట. దీని నుంచి మనం ఇంకా కొంచెం గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి ఆపర్చునిటీ ఏముందంటే కార్పొరేట్ ట్రైనింగ్ కూడా ఇవ్వచ్చు. బీ2బీ క్లయింట్స్కి ట్రైనింగ్ కూడా ఇచ్చామంటే మనం బెటర్ పొజిషన్కి వెళ్తుంది అనమాట. ఇవి మనకి వాళ్ళు ఇచ్చే ఆపర్చునిటీస్. ఇవన్నీ కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ అండ్ గ్లోబల్ డెలివరీ, ఇది మనకి మనకున్న ఆపర్చునిటీస్ మనం ఎదగడానికి. అలాగే థ్రెట్స్,
దీంట్లో వచ్చేసి కాంపిటీషన్ చాలా ఎక్కువుంది. మనకున్న థ్రెట్. ర్యాపిడ్ టెక్నాలజీ చేంజ్. టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్‌గా చేంజ్ అయిపోతుంది. దాన్ని మనం అడాప్ట్ చేసుకోకపోతే మనము మూవ్ అవ్వలేమనమాట. అంటే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వలేము. తర్వాత ఎకనామిక్ సెన్సిటివిటీ. హ్మ్. ఎకనామిక్ అంటే మనీ పరంగా గూడా మనము కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. లైక్ స మనకి సర్వీస్ డిమాండ్ ఉన్న దీన్ని మనం క్యాష్ చేసుకోవడం అనేది కొంచెం అంటే కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఉంటదనమాట. ఆ బ్రాండ్ ప్రొటెక్షన్ అండ్ రివ్యూస్. ఇక్కడొచ్చేసి మనకి ఆ రివ్యూస్ వల్ల మనకి బ్యాడ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే లైక్ మన సర్వీసెస్ బాలేవనుకోండి, మనకు బ్యాడ్ రివ్యూస్ వస్తే అక్కడి నుంచి మన బ్రాండ్ అవేర్‌నెస్ అనేది పోతుంది. మన రెప్యుటేషన్ అనేది తగ్గిపోతుంది. ఇట్లా మన థ్రెడ్స్ ఇవి చూపిస్తున్నాడనమాట. దీన్ని ఇంకా మనం డెప్త్‌గా కూడా చేయొచ్చు. బట్ ఇది బేసిక్ ఇంతవరకు చాలు. ఫస్ట్ ఇది ఇంట్రొడక్షన్ కాబట్టి. తర్వాత ఇక్కడొచ్చేసి మనకి సమ్మరీ ఇచ్చేసాడు. చిన్న స్నాప్‌లో. స్ట్రెంగ్త్ ఏముంది? వీక్‌నెస్ ఏముంది? ఇవి చూసుకుంటే సరిపోతది. నెక్స్ట్ ఇప్పుడు మన కాంపిటీటర్స్ ఒకటి చూద్దాం. ఇదొచ్చేసి పెద్ద అది కంపెనీ ఇది మామూలుగా కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఒక యూనివర్సిటీ టైప్‌లో అలా ఉంటది. పర్లేదు అయినా తీసుకుందాం దీన్ని. ఇక్కడ ఒక 2 కంపెనీస్ ఇద్దాము. ఈళ్ళ దగ్గర నుంచి ఎలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ సాట్ అనాలిసిస్ అండ్ కాంపిటీటర్ అనాలిసిస్ చేయమని. ఇగ సాట్ అనాలిసిస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చేసాడు. ఇంకా 2 కంపెనీస్‌కి. ఇక్కడొచ్చేసి ఏఐ ఫోకస్డ్ కరిక్యులమ్ అని ఇచ్చాడు. ఇక్కడ వీళ్ళు ఏమేమి ఇస్తున్నారు, ఏం టూల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇచ్చారు. వాళ్ళు ఏం టూల్స్ ఇస్తున్నారు, వాళ్ళ 100 టూల్స్ ఇన్ కరిక్యులమ్ అంటే టూల్‌లో వీళ్ళొచ్చేసి వీళ్ళది ప్రోగ్రామ్ అనేది చాలా టైమ్ ఉంటుంది. టైమ్ టేకింగ్. అట్లా వాళ్ళు ఆ టూల్స్ అన్నీ ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. ప్రాక్టికల్ ట్రైనింగ్. అండ్ వీక్‌నెసెస్ వచ్చేసి స్మాల్ బ్రాండ్ వీళ్ళది కూడా నిచ్ ఆడియన్స్. అంటే వీళ్ళు ఓన్లీ లిమిటెడ్ పీపుల్స్‌ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ప్లేస్‌మెంట్ సపోర్ట్ ఈస్ లెస్ క్లియర్. అంటే వీళ్ళు ప్లేస్‌మెంట్ సపోర్ట్ ప్రొవైడ్ చేయట్లేదు. క్వాలిటీ, కన్సిస్టెన్సీ, రిస్క్ ఉంది. వీళ్ళదేంటంటే వీళ్ళది క్వాలిటీ అండ్ కరెక్ట్‌గా లేదనమాట. ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ డాట్ మార్కెటింగ్ ఉంది కదా! వీళ్ళది ప్రాపర్‌గా లేదు అని చెప్తున్నాడన్నమాట. క్వాలిటీ కరెక్ట్‌గా లేదు. మంచి క్వాలిటీ లేదు అనేసి చెప్తున్నాడు. లెస్క్ ఆపర్చునిటీస్, డిమాండ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ ఇలానే వచ్చినియి. ఇప్పుడు ఇందులో వీళ్ళల్లో ఉన్న పాజిటివ్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా మీరు ఒక అనాలిసిస్ చేసి ఒకవేళ మీకు అర్థమైతే ఇక్కడ ఇదొచ్చేసి పెద్ద కంపెనీ అనమాట. ఇది ఈళ్ళది ఫుల్ స్టాకు, డెవాప్స్ ఇయన్నీ వరల్డ్ వైడ్ చాలా కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ వీళ్ళకన్నా కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేవాళ్ళు మనకి కాంపిటీటర్స్‌గా తీసుకుంటాం. ఇక్కడ
ఇక్కడ మన కాంపిటీటర్స్‌ని కొంతమందినిచ్చింది. ఇందులో నుంచి కూడా తీసుకోవచ్చు. ఇట్లా ఈ కాంపిటీటర్స్ అడిగినా కూడా మనకి మిడ్ రేంజ్ ఆఫరబుల్ ఇన్‌స్టిట్యూట్స్ అండ్ లోకల్, రీజనల్ ఇట్లా మనకి కాంపిటీటర్స్‌గా చాలా మందినిచ్చింది. ఇక్కడి నుంచి కూడా ఇలా కూడా మనం కాంపిటీటర్స్‌ని సెర్చ్ చేసుకోవచ్చు. ఈ కాంపిటీటర్స్‌నన్నీ తీసుకొని ఇక్కడ వచ్చేసి నేషనల్ లా లార్జ్ నేషనల్ అండ్ మిడ్ రేంజ్ లోకల్ ప్రొవైడర్స్ వీళ్ళతోటి మనకి కంపేర్ చేసి చూపిస్తుంది. ఇట్లా కాంపిటీటర్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మన కాంపిటీటర్స్ ఎవరైనా లేదు అంటే మనమే కాంపిటీటర్స్‌ని వెతుక్కొని ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఉన్నాయి కదా! డూ ద స్వాట్ అనాలిసిస్ అండ్ అండ్ కాంపిటీటర్ అనాలిసిస్. ఇక్కడ మనకి మళ్ళీ కంటెంట్ అనేది ఇస్తుంది. కాంపిటీటర్ కంపారిజన్ అని ఇక్కడ ఇచ్చింది చూడు. ఈ మూడిటికి కావాలంటే అక్కడే ఇవ్వచ్చు అనమాట. అట్లా ఇక్కడ వచ్చేసి ఏఐ ఫోకస్డ్ ట్రైనింగ్ శ్రీషాలో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. లైక్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ఎస్ఎస్ అని వచ్చినాయి. ఇట్లా ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్, లాంగ్వేజ్ సపోర్ట్ అయితే మనది లైక్ ప్రాక్టికల్ అండ్ థియరీ బ్యాలెన్స్. ఇట్లా ఈ అనాలిసిస్ అన్నీ కూడా ఇంత ఈజీగా తీసుకోవచ్చు. మనం అన్నీ కూడా చాలా ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఈ అనాలిసిస్ చేయడానికి ఒక మేనేజర్కి కానీ లేకపోతే ఒక టీమ్ లీడ్కి కానీ డిఫరెంట్ టూల్స్ని యూజ్ చేసుకుని, అంటే పెయిడ్ టూల్ ఉంటే ఈజీగా చేయొచ్చు, కానీ పెయిడ్ టూల్ లేకపోతే రిమైనింగ్ చాలా టూల్స్ని యూజ్ చేసుకొని ఆ డేటా అంతా తీసుకొని ఇవన్నీ వెతుక్కునేసరికి చాలా టైం తీసుకుంటుంది. దీనికోసం సపరేట్గా ఒక పొజిషన్ ఉండేది ఎనలిస్టులు అనేసి. అట్లా ఇట్లా మనకి ఎనాలిసిస్ చేసుకోవడానికి చాలా సింపుల్ ప్రాసెస్ అయితే అవైలబుల్ ఉంది. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ వర్క్ చేయొచ్చు. లైక్ ఈ ఏఐ టూల్స్ అంటే మనకి చాలా సపోర్టివ్ టూల్స్ ఫ్రెషర్స్కి. ఇంత నాలెడ్జ్ రావాలంటే మీకు అట్లీస్ట్ 3 to 4 years వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలి ఇవన్నీ చేయడానికి. కానీ విత్ ఇన్ 5 to 10 minutes మీరు చేయగలుగుతున్నారు. మీ ఈ 2-3 years నుంచి వచ్చే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అనమాట. ప్రీవియస్ చేసేటప్పుడు వాళ్ళకి అవంతా చేయడానికి చాలా టైం పట్టేది. ఇంకా చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చేవి. అలానే ఈ అన్ని టూల్స్ డిజిటల్ మార్కెటింగ్ వల్ల చేయడం వల్ల ఏంటంటే కంపెనీస్కి కాస్ట్ కటింగ్ చాలా తగ్గిపోయింది. ఒక అనలిస్ట్ని మెయింటైన్ చేసే అవసరం లేదు, కంటెంట్ రైటర్స్ని మెయింటైన్ చేసే అవసరం లేదు, గ్రాఫిక్ డిజైనర్స్ని మెయింటైన్ చేసే అవసరం లేదు. సేమ్ ఏదైతే ఎస్సీ వాళ్ళ శాలరీస్ ఉన్నాయో అదే శాలరీస్కి ఎన్ని వర్క్స్ చేపిస్తున్నారు అన్నమాట. టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయింది. మీరు ఏం చేస్తారంటే మీరు శ్రీష డిజిటల్ తీసుకొని దీని కాంపిటేటర్స్ని ఫైండ్ అవుట్ చేసి ఇట్లా స్వాట్ అనాలిసిస్ అనేది ట్రై చేయండి చాట్ జీపీటీ యూస్ చేసి. నేను చాట్ జీపీటీ ఫస్ట్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంటే ఇట్స్ ఓకే, లేకపోతే లాగిన్ అవ్వండి ఒక జీమెయిల్. అలాగే వర్క్ కోసం ఒక జీమెయిల్ క్రియేట్ చేసుకున్నారు కదా, అది యూస్ చేసినా పర్లేదు, లేకపోతే మీ పర్సనల్ జీమెయిల్ యూస్ చేసుకున్నా పర్లేదు. లాగిన్ అయ్యి జస్ట్ చిన్న ప్రాంప్ట్స్ డూ ద స్వాట్ అనాలిసిస్, డూ కాంపిటేటర్ అనాలిసిస్ అని చేసి మీకు కుదిరితే ఒక షీట్లో పెట్టేసి లైక్ వర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ పెట్టి నాకు అప్డేట్ చేయండి. అది యాస్టీస్గా కాపీ పేస్ట్ చేయకుండా మీ ఓన్గా ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా చేయొచ్చు. అంటే ఇది చేస్తే బాగుంటుంది ఇట్లా అనేసి మీకు ఏదైనా ఇంకా అది కాకుండా మీకు ఏదైనా ఎక్సీడ్ ఐడియాస్ ఏమన్నా వస్తే అవి కూడా ఆ షీట్లో పెట్టచ్చు. ఓకేనా? హలో. ఓకే అండి. ఓకే. యాహ్! యాహ్! ఓకే అండి.
ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ టేబుల్ ఫార్మాట్‌లో వస్తుంది. మనము ఇక్కడ ఇంత ఇది కూడా చదవాల్సిన అవసరం లేదు. బట్ ఇవన్నీ కాకుండా ఇంకేమన్నా ఇంకా కొత్త కంపెనీస్‌కి కాంపిటేటర్ అనాలిసిస్ చేసి ఇంకా మనం ఇక్కడ ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది కొంచెం మీ ఓన్‌గా మీరు అనాలిసిస్ చేశారనుకోండి, మీకు అలవాటవుతదనమాట. నెక్స్ట్ ఎలా చేయాలి అనేది. జస్ట్ ఇది యాహ్! బేసిక్ ఓకే. టర్మ్స్ ఏమన్నా అర్థం కాకపోతే అవి కొంచెం నోట్ చేసుకోండి. ఆహ్, అర్థం కాలేదని ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది ఫస్ట్ స్టెప్. మాక్సిమం ఇక్కడేంటంటే అంతా మనకి అంతా ఇంగ్లీష్‌లోనే ఉంటది కాబట్టి ఈజీగానే అర్థమవుతాయి. కొన్ని వర్డ్స్ తప్ప. ఇంక మీకేమన్నా ఐడియా వస్తే ఇట్లా ఈ సైట్‌కి ఇది ఇంప్లిమెంట్ చేద్దాము అని చెప్పండి. అది మీ చేతే చేపిస్తాను నేను ప్రాజెక్ట్ చేసేటప్పుడు. ఓకే. ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదండి. ఇది లేదండి. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్‌లో పెట్టాలన్నారు కదా! అది ఏ ఫార్మాట్‌లో పెట్టాలి? మామూలుగా అంటే వర్డ్ 3 ఫార్మాట్‌లోనే పెట్టేసాను. ఓకే. ఏదైనా ఒకటి. ఎక్సెల్‌లో పెట్టినా ఓకే. లేదా వర్డ్‌లో పెట్టినా ఒకటే. జస్ట్ ఓకే. మామూలుగా ఓకే ఫార్మాట్ అండి. అదే. వాట్సాప్‌లో షేర్ చేయండి. యాహ్! లేకపోతే మిమ్మల్ని ఇద్దరిని కలిపి ఒక గ్రూప్‌లో పెడతాను. ఇంకా అందులో షేర్ ఓకే. ఓకే. చేసేయండి. ఓకే. గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఆ గ్రూప్‌లో పెట్టేస్తే ఇంక ఇద్దరు మళ్ళీ మిస్ కాకుండా ఉంటది కమ్యూనికేషన్. ఓకే. నేను మెటీరియల్ అప్‌లోడ్ చేస్తాను గ్రూప్‌లో. మీరు డౌన్‌లోడ్ చేసుకొని మీరొకసారి చదువుకోవచ్చు. ఓకే. ఇంత మెటీరియల్ ఇదంతా కూడా డైలీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. బట్ మీకు ప్రిపేర్ అవ్వడానికి ఇంటర్వ్యూ క్వెషన్స్ అవి ఇస్తాను. జస్ట్ ఇదేంటంటే ఓవర్‌వ్యూ కోసం అన్నమాట. మీకేదైనా డౌట్స్ వచ్చినా ఒకసారి చదువుకోవడానికి క్లారిటీ కోసం. ఓకే. యాహ్! ఓకే అండి. ఓకే. థాంక్ యూ. ఓకే అండి. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ. యాహ్!